హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను ఫర్ ఎవర్ 19. ఇవాళ మరో కుకింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే బియ్యం పిండి రొట్టె ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. దీనికి ఏం లేదండి, మెయిన్గా 2 ఇంగ్రీడియంట్స్. 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి 1 గ్లాస్ ఆఫ్ రైస్ ఫ్లోర్, అదే అండి బియ్యం పిండి. 2 సేమ్ క్వాంటిటీలో మనము వేసుకొని చేసుకోవాలి. ఈ రోటీస్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. మనం ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే మనము దానికి టేస్ట్కి తగినట్టు సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాము. ఇదంతా వాటర్ వచ్చేసి బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ అంతా ఎప్పుడైతే మనకు ప్రీ బాయిల్ అవుతుందో అప్పుడు వచ్చేసి మనం రైస్ ఫ్లోర్ ఏదైతే తీసుకుంటాం కదా, ఆ బియ్యం పిండిని ఇందులో యాడ్ చేసుకోవడం. పిండి యాడ్ చేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా బాయిల్, జస్ట్ ఒక 1 మినిట్ బాయిల్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా పొంగులాగా వచ్చేస్తే మనము ఆపేసుకోవచ్చు. దింపేసుకొని మనము మన దగ్గర విస్క్ ఉంటుంది కదా, దాంతో వచ్చేసి మనం మిక్స్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే ఎక్కడ ఎక్సెస్ ఆఫ్ వాటర్ని వచ్చేసి పక్కకు తీసుకోవడం మంచిది. ఇప్పుడు ఇదంతా ఒకసారి మనము విస్క్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు సేమ్ చపాతీ పిండి ఎలా అయితే సాఫ్ట్గా ముద్దగా అవుతుందో అలా అయితే సరిపోతుంది. చూడండి, నాకు ఇంకా ఇక్కడ వాటర్ పడతాయి కదా, సో రిమైనింగ్ వాటర్ నేను యాడ్ చేసుకుంటాను. ఎగ్జాక్ట్గా 1కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొనేసి, చూసారు కదా ఇక్కడ ఇలా ముద్దలాగా అయితే సరిపోతుంది. అలా చేసుకొని ఒక 1/2 అవర్ వరకు మనము దాన్ని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా మనము సేమ్ మన చపాతీకి ఎలా అయితే మనం మౌల్స్ చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. వాటిలోకి కాంబినేషన్ వచ్చేసి మేము ఇక్కడ బొంబాయి చట్నీ, అదే శనగపిండి కూర అంటారు కదా, అది చేసుకుంటాము. దాంతో చాలా బాగుంటుంది. జస్ట్ ఆ పిండిని అంతా కూడా నేను స్మాల్ రౌండ్స్గా చేసుకుంటున్నాను. ఇలా రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం సేమ్ మన చపాతీలాగే రుద్దేసుకోవాలి. ఏమంటే ఇక్కడ కొంచెం ఎక్కువగా మనం ఏ పిండి అయినా వేసుకుంటూ మనం రౌండ్గా రుద్దేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి కింద కొంచెం ఎక్కువగా పిండి వేసుకుంటూ మనము తిప్పుతూ ఉండాలి, లేదంటే వెంటనే అది వచ్చేసి అతుక్కొని వెళ్ళిపోతుంది. ఫ్రీగా మూవ్ అవ్వాలి అంటే కొంచెం ఎక్కువ పిండి వేసుకుంటూ అలా తిప్పుతూ రోల్ చేసుకుంటే రోలింగ్ పిన్తో సరిపోతుంది. ఇలా రుద్దేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత వెంటనే దీన్ని కాల్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కొంచెం స్లో ఫ్లేమ్లో కనుక కాల్చుకుంటే చాలా బాగా కలర్ వస్తుంది, లోపల కూడా పిండి లేకుండా బాగా కాలిపోతుంది. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి చూడండి బబుల్స్ వస్తున్నాయి, బాగా పొంగుతుంది. జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా అలాగే విధంగా చూసారు కదా, ఇందాక అటు సైడ్ బాగా రెడ్గా కాలిపోయింది. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.